హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ యూత్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్టర్ వచ్చేసి సార్ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద వేసిన యాక్టర్ యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేశారు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హ్యాపీ రాజ్ అనే మూవీ రివ్యూ ఇద్దాం అంటే నాకు దగ్గరలో ఏ థియేటర్లో లేవు. యూత్ మూవీకి రివ్యూ లేట్గా ఇస్తున్నందుకు కూడా సారీ. బ్యాండ్ మేళం, ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2 తెలుగు వెర్షన్, బైకర్ ట్రైలర్ రియాక్షన్ ఇచ్చాను, చెక్ చేయండి. నా రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే కనుక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 అవర్స్ చాలా అంటే చాలా కామెడీ బాగా తీసుకెళ్లారు. లాస్ట్ 30 మినిట్స్లో ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మంచి మెసేజ్ ఇచ్చారు క్లైమాక్స్లో. ఇంకా డైరెక్షన్ వచ్చేసి హీరోయే చేశారు. హీరో గారు బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేదే లవ్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చేస్తే అది లవ్ కాదు అనే దాన్ని చాలా బాగా చూపించారు లాస్ట్ 30 మినిట్స్లో. ఫస్ట్ 2 అవర్స్ కూడా బాగుంది. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ చాలా అంటే చాలా బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీకి. చాలా అంటే చాలా బాగున్నాయి. పాటలు ఎక్కువ ఉన్నాయి, అది మైనస్సే, కానీ ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా సూరజ్ వెంజర్ముడు అనే యాక్టర్ ఎంతమంది తెలుసో తెలియదు, కానీ మలయాళం మూవీస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇతను కామెడీ అండ్ ఇతని సీన్ క్లైమాక్స్లో ఎమోషనల్గా ఉంది. ఇంకా దేవదర్శిని అనే యాక్టర్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా లాస్ట్లో ఈవిడ వైపు నుంచి కూడా మంచి ఎమోషన్ అయితే వచ్చింది. ఇంక ఈ మూవీ వచ్చేసి పక్కా యూత్ ఎంటర్టైనర్. ఇది చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. 2 అవర్స్, లాస్ట్ 30 మినిట్స్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. సినిమా వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక రొటీన్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ఇవి తప్ప ఇంకేమీ లేదు. పేరెంట్స్తో కొడుకుకి ఉన్న బాండింగ్ బాగుంది. ఆ పేరెంట్స్ కొడుకుకి మధ్య ఉన్న బాండింగ్ బాగుంది. స్లోగా ఉంది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించలేదు. ఇంకా సినిమాకి అయితే నేను ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ స్లోగా ఉంది కాబట్టి ఆ 2 పాయింట్స్ తగ్గించాను. ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.